హలో ఎవ్రీవన్. టీమ్ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ వరకు క్రాష్ అయితే వచ్చింది. ఒక పక్క నిన్న మోడీ గారు మన ఇండియాలో ఉన్న అన్ని సీఎంస్‌తో అయితే మాత్రం మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్‌లో వచ్చిన ఔట్‌కమ్స్ అన్నీ కూడా పాజిటివ్‌గానే మాట్లాడుకున్నారు. బట్ కాకపోతే మన ఇండియన్ మార్కెట్స్‌లో అయితే మాత్రం ఇప్పటికి 130-140 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. 1000 పాయింట్స్ డౌ జోన్స్ క్రాష్ అయింది. మళ్ళీ క్రూడ్ ఆయిల్ $105కి వెళ్ళిపోయింది. ఇండియన్ రూపీ 94 దగ్గరైతే మాత్రం యాస్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే కరెంట్‌లీ వచ్చేసరికి వార్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే మళ్ళీ అటాక్స్ మొదలైనాయి. ఈ అటాక్స్‌లోని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద అయితే మాత్రం అటాక్ జరుగుతున్నట్టు కనపడుతుంది. వార్‌లో ఇంకొక కంట్రీ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది. అండ్ దీనివల్ల మార్కెట్‌లో ఇంకొంచెం పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ అవ్వచ్చేమో అనే డౌట్ మీకుండొచ్చు. ఈ డౌట్స్ అన్నీ కనెక్ట్ చేసి నేను వీక్లీ అనాలిసిస్‌కి చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీక్ మార్కెట్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ లాంగ్ వీకెండ్ హాలిడేస్ రాబోతున్నాయి. ట్యూస్‌డే హాలిడే, ఫ్రైడే హాలిడే. సో 2 రోజులు హాలిడే వచ్చింది. ఈ వీక్‌లో కేవలం 3 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి. రేపు మంత్లీ ఎక్స్‌పైరీ, ఫినాన్షియల్ ఇయర్ ఎక్స్‌పైరీ కూడా ఉంది. సో మండే వచ్చేసరికి నేను ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్‌గా క్లియర్ కట్‌గా పిన్ టు పిన్ మొత్తం కూడా అనలైజ్ చేసి అయితే మాత్రం చెప్తాను. మీ అందరికి ఇంకొకటి చెప్పాలి. నేను యాస్ ఆఫ్ నౌ ప్రెజెంట్ ట్రావెలింగ్‌లో ఉన్నా. సో దానివల్ల కెమెరా ముందు కూర్చొని రికార్డ్ చేయడం అనేది అవ్వట్లేదు. సో మండే నుంచి మళ్ళీ నేను మీకు యథావిధిగా ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ అనేది రికార్డ్ చేస్తాను. బట్ కరెంట్‌లీ వచ్చేసరికి నేను ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేయడం కెమెరా ముందు అవ్వలేదు. ఈవెన్ థర్స్‌డే హాలిడే అయినా ఫ్రైడే కూడా నేను రికార్డ్ చేయలేదు. అందుకే ప్రీ మార్కెట్ ఒకటే రిలీజ్ చేశాను. సో ఏదైనా గానీ ఆడియోలో డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఏదైనా ఉన్నా డైరెక్ట్‌గా మీరు ఐ మీన్ నెగెటివ్ కామెంట్ పెట్టేయకుండా కొంచెం అర్థం చేసుకోండి. మళ్ళీ మండే నుంచి మీకు యథావిధిగా కెమెరా ముందుకొచ్చి నేను మాట్లాడతాను. థాంక్స్ ఫర్ అండర్‌స్టాండింగ్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ అనాలిసిస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా వీక్లీ అనాలిసిస్‌లో నేను కామన్‌గా ఒకటి చెప్తుంటాను. లాస్ట్ వీక్ ఏం జరిగిందనేది. బికాజ్ లాస్ట్ వీక్ అనాలిసిస్ చేసేటప్పుడు అంటే పాస్ట్ వీక్ గురించి మనం మాట్లాడుకుంటునేటప్పుడు సో ఏదైనా న్యూస్ అప్డేట్స్ వల్ల రియాక్ట్ అయితే లేదా టెక్నికల్‌గా రియాక్ట్ అయితే ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వీక్ ఏం జరిగిందనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్‌లో అయితే మాత్రం కేవలం 4 ట్రేడింగ్ సెషన్సే జరిగినాయి. అందులో మేజర్‌గా నిఫ్టీ పరంగా చెక్ చేసుకుంటే మాత్రం కొన్ని డేస్ అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే మాత్రం మార్కెట్‌లో నెగెటివ్ సైడ్ కరెక్షన్ కనిపించింది. మేజర్‌గా మండే అయితే మాత్రం హెవీ ఫాల్ వచ్చింది. ట్యూస్‌డే, వెడ్నెస్‌డే మార్కెట్‌లో రికవరీ వచ్చింది. మళ్ళీ ఫ్రైడే కూడా ఫాల్ అయింది. అసలు ఫాల్ అయ్యి, రికవరీ అయ్యి, మళ్ళీ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటంటే ట్రంప్ చెప్పే స్టేట్మెంట్స్ ఇన్‌స్టేబుల్‌గా ఉండడం వల్లే మార్కెట్స్ పడినాయి. ఓకే. ఏంటి ఆ ఇన్‌స్టేబుల్? ఫస్ట్ ఏమో మండే వచ్చేసరికి హెవీగా క్రాష్ అయినేటప్పుడు అప్పుడు ఏం జరిగింది? సో నేను ఇరాన్‌కి టైమ్ ఇవ్వను. సో యథావిధిగా ఇరాన్ అయితే మాత్రం ఊడ్చిపడేస్తాం. సో ఏ లీడర్ కూడా అక్కడ లేడనేటట్టు స్టేట్మెంట్స్ చేశారు. 2 ట్రంప్ ఇంకేం స్టేట్మెంట్స్ చేశారో తెలుసా? అంటే ఇమ్మీడియేట్‌గా మార్కెట్స్ రికవరీ అవ్వడానికి రీజన్ ఇరాన్‌కి 6 రోజులు టైమ్ ఇస్తానని చెప్పారు. ఎప్పుడైతే 6 డేస్ టైమ్ ఇస్తానన్నారో ఇమ్మీడియేట్‌గా మార్కెట్‌లో రికవరీ వచ్చింది. ఇరాన్ యొక్క ఎనర్జీ ప్లాన్స్‌ని నేను టచ్ చేయను అని చెప్పారు. ఎనర్జీ ప్లాన్స్‌ని టచ్ చేయనని చెప్పారు. దాని తర్వాత వచ్చేసరికి సీజ్ ఫైర్ అనౌన్స్‌మెంట్ చేయడం కోసం 10 కండిషన్స్ కూడా ఇచ్చారు. ఓకే. సో లైక్ ఒక 15 కండిషన్స్ ఇచ్చారు. సో ఇరాన్ వాళ్ళు నెక్స్ట్ డే ఏం చెప్పారు? సో అంటే థర్స్‌డే ఆ రోజు మన మార్కెట్ హాలిడే. అప్పుడు ఏం జరిగింది? ఇరాన్ వాళ్ళు కూడా సీజ్ ఫైర్ అనౌన్స్‌మెంట్ కోసం వాళ్ళ కండిషన్స్ కూడా ఒక 10 ఇచ్చారు. ఫ్రైడే మార్నింగ్ అప్పటికి ఏం జరిగింది? ఇరాన్ వాళ్ళు వచ్చేసరికి ట్రంప్ చేసిన సీజ్ ఫైర్ అనౌన్స్‌మెంట్స్‌ని కంప్లీట్‌గా కొట్టి పారేశారు. ట్రంప్ ఏం చేశారో తెలుసా? ఇంకో 10 రోజులు ఎక్స్‌ట్రా ఇచ్చారు. యాక్చువల్ పాయింట్ ఏంటంటే అటువైపు నుంచి ఇరాన్ దగ్గర నుంచి అఫీషియల్‌గా ఒక్క మెసేజ్ రావట్లే. మీడియా దగ్గర నుంచి ఒక్కరు మాట్లాడట్లే. అందులో 2 కారణాలు ఉన్నాయండి. ఇరాన్‌లో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండడం కోసం 97% మోస్ట్‌లీ ఇంటర్నెట్ కనెక్షన్స్ అన్నీ కూడాను వాళ్ళు తీసేశారు. అందువల్ల కంట్రీలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియట్లేదు. 2 అఫీషియల్స్‌తో మాట్లాడడానికి లీడర్స్ ఎవరు కూడా అవైలబుల్‌గా లేరు. ఎందుకంటే అటాక్స్ అయిన తర్వాత వాళ్ళు బంకర్‌లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద లీడర్ చనిపోయారు కాబట్టి, తర్వాత ఉన్న ఎవరైతే వాళ్ళ వంశస్థులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకేమైనా అటాక్ జరుగుతాయేమో రీజన్‌తో వాళ్ళు బంకర్స్‌లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు బయటికి రావట్లేదు. 3 వచ్చేసరికి ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ లేకపోతే ఇరాన్ సైడ్ నుంచి ఐ మీన్ ఎవరైతే మిగతా మినిస్టర్స్ ఉన్న డిఫెన్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తున్నారే తప్ప, సో ఎప్పుడో ఒక 3 డేస్‌కి ఒకసారో, 4 డేస్‌కి ఒకసారి అఫీషియల్ న్యూస్ చెప్తున్నారు. నౌ అంతవరకు ఇంకా ఏ న్యూస్, ఎవరి న్యూస్ మరి అందరూ కూడా బిలీవ్ చేయాలి? ట్రంప్ చెప్పే స్టేట్మెంట్సే. ట్రంప్ ఏమో ఇరాన్ వాళ్ళతో మాట్లాడేసాను, డిస్కస్ చేశాను. సో, ఐ మీన్ వాళ్ళైతే మాత్రం భయపడుతున్నారు. వాళ్ళు అటాక్ చేయకుండా ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా చెప్పడం అండ్ ఇంకో పక్క వచ్చేసరికి ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద అటాక్స్ చేయడం. సో, ఇవన్నీ జరుగుతుండడం వల్ల మార్కెట్స్‌లో వచ్చేసరికి కొంచెం అన్‌సర్టెనిటీ కనిపించి సేమ్ టైమ్ సాటర్‌డే, సండే హాలిడే అవ్వడం, ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ పెరుగుతూ ఉండడం, డాలర్ వీక్ అవుతూ ఉండడం, అందువల్ల ఫ్రైడే వచ్చేసరికి మార్కెట్‌లో హెవీ కరెక్షన్ అయితే కనిపించింది. మెయిన్ పాయింట్ డాలర్ వీక్ ఇండియన్ రూపీ వీక్ అవుతుండడం అండ్ ఇంకోటొచ్చేసరికి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నంబర్ పెరిగిపోతుండడం అండ్ ఇంకోటేంటంటే క్రూడ్ ప్రైస్ మళ్ళీ 100 అబోవ్‌కి వెళ్ళిపోతుండడం అండ్ ట్రంప్ చెప్పే స్టేట్మెంట్స్‌కి ఇరాన్ వాళ్ళు దేనికి కూడా ఓకే చెప్పకపోవడం.
వీటన్నిటి వల్ల నిఫ్టీ 50లో కరెక్షన్ లాస్ట్ వీక్ వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? న్యూస్ రిపోర్ట్స్ పరంగా అయితే మాత్రం నెగెటివ్ న్యూస్ అనేది మార్కెట్స్‌లో కంటిన్యూ అవుతుంది. దిస్ ద ఫస్ట్ వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 2 టెక్నికల్ పరంగా ఎప్పుడైనా ఇలా హెవీ క్రాష్ అవుతునేటప్పుడు హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌కి వెళ్ళిపోదాం. టెక్నికల్ పరంగా చూద్దాం. మార్కెట్స్‌లో లాంగ్ టెయిల్స్ అప్ సైడ్ అయితే కనపడుతున్నాయి. అంటే లాంగ్ విక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్‌చేంజ్డ్‌గానే ఉంది. ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకుంటే 2 కూడాను అన్‌చేంజ్డే. ఓకే. సో, కంప్లీట్‌గా న్యూట్రల్‌లో క్లోజ్ అయినాయి. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. కానీ పైన రిజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మార్కెట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇండెసిసివ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇండెసిసివ్ అంటే అప్ సైడ్ మూవ్ అవ్వాలా? డౌన్ సైడ్ మూవ్ అవ్వాలా? తెలియట్లే. అందుకే ఎక్కడ ఓపెన్ అవుతుందో వీక్ ఎండ్ అయ్యేసరికి అక్కడే క్లోజ్ అవుతుంది. దీన్ని బట్టి ఏదైనా ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చినా ఇమ్మీడియేట్ కూడా రికవరీ అవుతది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్ ఫాలో అవుతునేటప్పుడు వీక్ క్యాండిల్స్ గాని లోవర్ సైడ్ కనపడితే ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని అర్థం. ఒక్క న్యూస్ వచ్చినా మార్కెట్‌లో హెవీ రికవరీ అనేది కనపడతది. ఇలాంటి టైంలో సెల్లింగ్ సైడ్ ఉండడానికి చాలా కాషియస్‌గా ఉండండి. మార్కెట్ సెంటిమెంట్ నెగెటివ్‌గా ఉన్నా గాని ఏ టైంలోనైనా హెవీ రికవరీ అవుతది. ఇట్లా గాని ఇండెసిసివ్ క్యాండిల్స్ కనపడితే మాత్రం. మీరు ఎప్పుడైనా బ్యాక్ టెస్ట్ చేయండి. దీనివల్ల మీకు అర్థమవుతది. సో, పాస్ట్ వీక్ పెర్ఫార్మన్స్ బట్టి న్యూస్ అప్డేట్స్ వీక్‌గా ఉన్నాయి. టెక్నికల్‌గా వచ్చేసరికి ప్రెజెంట్ రైట్ నౌ న్యూట్రల్‌గా అయితే మాత్రం రియాక్ట్ అవుతుంది. అంటే ఇండెసిసివ్‌గా అయితే మాత్రం ఉంది. సో, నెగెటివ్ సెంటిమెంట్స్ ప్లస్ ఇండెసిసివ్ 2 బట్టి అయితే మాత్రం కరెంట్‌లీ మార్కెట్‌లో వోలటాలిటీ కంటిన్యూ అవుతదని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్రైడే 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏంటేంటి జరిగిందో డిస్కస్ చేద్దాం. ఫ్రైడే డౌ జోన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్‌లీ 916 పాయింట్స్ కరెక్షన్ అయితే నాస్డాక్ 506 పాయింట్స్ ఫాల్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే డౌ జోన్స్ 2%, నాస్డాక్ 2% అయితే ఫాల్ వచ్చింది. గిఫ్ట్ నిఫ్టీ కరెంట్‌లీ అయితే మాత్రం 120 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. యూరోపియన్ మార్కెట్స్ క్రాష్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా క్రాష్ అయినాయి. ఇండియన్ రూపీ పరంగా చూసుకుంటే కరెన్సీస్‌లో 94.782 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. కమోడిటీస్‌లో క్రూడ్ పరంగా చూసుకుంటే 105 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఒకేసారి స్పైక్ అయిపోయింది. సో, అసలు ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఏంటి జరిగింది? వన్ బై వన్ మాట్లాడదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రైడే మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా రిలీజ్ అయింది. లాస్ట్ టైమ్ 56.6 ఈసారి ఎక్స్‌పెక్టేషన్ 59.5 ఐ మీన్ 53.5 నుంచి 54 ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కానీ నంబర్ ఏమో 53.3 వచ్చింది. మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ యొక్క డేటా అనేది ఇన్‌ఫ్లేషన్‌ని రిప్రజెంట్ చేస్తది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ని మార్చేస్తది. సేమ్ టైమ్ ఎకనామిక్ కండిషన్స్‌ని ఈజీగా జడ్జ్ చేయడానికి వాళ్ళ పర్సెంటేజ్ అనేది ఉపయోగపడుతది. ఇది ఒక ప్రైవేట్ డేటా కానీ వాళ్ళు కంప్లీట్‌గా మార్కెట్ ఎకానమీని రిలీజ్ చేస్తారు ఎవ్రీ మంత్ కూడాను. వాళ్ళు రిలీజ్ చేసిన డేటా చాలా యాక్యురేట్‌గా ఉంటది. అందుకే మార్కెట్ చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాయి. ఈసారి యూఎస్ ఎకానమీ వీక్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయనే రీజన్ వాళ్ళు ఇచ్చిన కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా బట్టి అయితే మాత్రం తెలుస్తుంది. వాళ్ళు ఇస్తున్న పర్సెంటేజెస్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడో కూడా పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ కనిపించలేదు. దానివల్ల యూఎస్ మార్కెట్స్ హెవీగా క్రాష్ అయినాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ట్రంప్ చాలా ఇండెసిసివ్ ఐ మీన్ ఆహ్, డెసిషన్స్ అయితే మాత్రం తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మన ఇండియా పైన నోట్స్ ఉంటాయి కదా! లైక్ మన ఇండియన్ నోట్స్. వాటి మీద మనం ప్రింట్ చేస్తునేటప్పుడు ఎక్కువగా మనం ఆర్‌బీఐ గవర్నర్ సైన్ చూస్తూ ఉంటాం. లైక్ మీకు తెలుసది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టైమ్ డాలర్స్ పైన ట్రంప్ యొక్క సిగ్నేచర్‌ని చూపించాలనుకుంటున్నారంట. ఇప్పటివరకు అది జరగనే లేదు. సో, 250 సంవత్సరాలు అమెరికా ఇండిపెండెన్స్ వచ్చింది కదా! అందుకోసం నేను నా సిగ్నేచర్‌ని వాటి మీద యాడ్ చేద్దాం అనుకుంటున్నానని ట్రంప్ చెప్తున్నారు. యాక్చువల్‌గా ఇలా సిగ్నేచర్ చేయడం వల్ల కంప్లీట్‌గా ఒక పర్సన్ రూలింగ్ చేసేదనేది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని ట్రంప్ అయితే మాత్రం బిహేవ్ చేస్తున్నారు. నిన్న ఒక సర్వే వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ జూన్‌లోని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. బేసిక్‌గా మనకి ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేది అంటే మనకి ఎంపీ ఎలక్షన్స్ బట్టే ఐ మీన్ కంప్లీట్‌గా లోక్‌సభ అనేది ఫార్మ్ అవుతది. దాని తర్వాత రాజ్యసభలో వచ్చేసరికి నామినేటెడ్ ఎంపీస్ ఉంటారు. వీళ్ళిద్దరు బట్టి బిల్ పాస్ అవుతది కదా! అక్కడ కూడాను హౌస్, సెనేట్ ఉంది. సో, అందులో ఒక టర్మ్ వచ్చేసరికి 4 ఇయర్స్, ఒక టర్మ్ వచ్చేసరికి 6 ఇయర్స్. ప్రెసిడెంట్ టర్మ్ అయితే 4 ఇయర్స్‌కి ఎలక్షన్స్ జరుగుతది. కానీ సో, ఏదైతే సెనేట్‌లో 100 ఇయర్స్‌కి ఐ మీన్ 6 ఇయర్స్‌కి ఒకసారి ఎలక్షన్ జరుగుతదో అందులో ప్రెజెంట్ రైట్ నౌ 100 సీట్స్ ఉన్నాయి. 100 సీట్స్‌కి ఇప్పుడు నెక్స్ట్ మేలో అయితే మాత్రం ఎలక్షన్ జరగబోతుంది. ట్రంప్‌కి అగెయిన్స్ట్‌గా ఓటింగ్స్ వస్తాయని అయితే మాత్రం చెప్తున్నారు. ఒక ఐ మీన్ మనకి లోక్‌సభలో, రాజ్యసభలో రెండిట్లో కూడా బీజేపీ హవా ఉంది కాబట్టి, ఏ బిల్లు బీజేపీ పాస్ చేద్దాం అనుకున్నా పాస్ అయిపోతుంది. ఇప్పుడు సెనేట్‌లో ట్రంప్ ఓడిపోతాడని తెలిస్తే, హౌస్‌లో వచ్చేసరికి ట్రంప్ బిల్లు ఏదైనా పాస్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ 2 సంవత్సరాలు ప్రెసిడెంట్‌గా ట్రంపే ఉంటారు. హౌస్‌లో వచ్చేసరికి ట్రంప్ పీపుల్ ఉన్నారు కాబట్టి బిల్ పాస్ చేస్తారు. సెనేట్‌లోని ప్రెసిడెంట్ ట్రంప్‌కి అగెయిన్స్ట్‌గా ఓట్స్ పడతాయి. అప్పుడు బిల్ కంటిన్యూ అవ్వదనమాట. ఇప్పటికే యూఎస్ బాండ్స్ ఐ మీన్ కంప్లీట్‌గా డెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి.
డెట్స్ పెరిగిపోతున్నాయి యూఎస్‌వి ఒక పక్క. ఇంకో పక్క వచ్చేసరికి యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయనని చెప్పేశారు. ఇంకో పక్క మెక్సికన్ కన్స్యూమర్ సెంటిమెంట్ వీక్‌గా ఉంది. ఇంకో పక్క వచ్చేసరికి ట్రంపే చాలా అన్‌స్టేబుల్‌గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అతనికి ప్రెసిడెంట్‌లో ఎలక్షన్స్ కూడానా నెక్స్ట్ ఎలక్షన్స్ సెనేట్‌లో ఉన్నాయని తెలిసినా కూడా అమెరికాని చాలా రిస్క్‌లో పెడుతున్నారని 68% ఆఫ్ ద మెంబర్స్ అతనికి అగెయిన్స్ట్‌గా ఓటేస్తారని కూడా ఉంది. 48% ఆఫ్ ద మెంబర్స్ అతను చేస్తున్న యాక్టివిటీస్‌ని అపోజ్ చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. ఇవన్నీ కూడాను డేటాస్ కనెక్ట్ చేసుకుంటే డాలర్ స్ట్రెంథెన్ అయిపోతుంది. దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ పడుతుంది. ఇంకో పక్క వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ స్పైక్ అవుతుంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్‌లో కేవలం ఇరాన్ పర్మిషన్ ఇచ్చే షిప్స్‌కి మాత్రమే యాక్సెస్ ఇస్తానని చెప్పడం. ఇంకో పక్క వచ్చేసరికి ఇరాన్ మీద గ్రౌండ్ ట్రూప్స్‌తో అటాక్ చేస్తానని ట్రంప్ కూడా స్టేట్మెంట్స్ చేసేటట్టు కొన్ని అప్డేట్స్ కనపడుతున్నాయి. ఇలాంటివే గాని చేస్తే లాస్ట్ టైమ్ 1960స్ టైమ్స్‌లోని యూఎస్ వెనిజులా మీద అటాక్ చేసినప్పుడు 10 సంవత్సరాలు యూఎస్ ఎకానమీ దెబ్బతిన్నది. ఇప్పుడు కూడాను అన్ని సంవత్సరాలు ఒకవేళ లాంగ్ టర్మ్ దెబ్బతింటదేమో అన్న ఫియర్ మార్కెట్‌లో కనపడుతుంది. అందుకే మార్కెట్స్ అయితే మాత్రం ఫ్రైడే రియాక్ట్ అయినాయి. ఈ డాట్స్ అన్నీ ఒకేసారి కనెక్ట్ చేసుకొని మార్కెట్ ఇంతలా ఫాల్ అయిందనంటే నెగెటివ్ రీజన్స్ వన్ బై వన్ కనెక్ట్ అయ్యి ఉండడంతోటి ఆ ఫాల్ అనేది కనిపించిందనమాట. ఆన్ ద అదర్ సైడ్ రష్యా కూడా ఒక రిస్కియస్ట్ స్టేట్మెంట్ చేసింది. మేము గ్యాసోలైన్ ఎక్స్‌పోర్ట్స్‌ని అండ్ అట్లనే అంటే వాళ్ళు గ్యాసోలైన్‌ని, పెట్రోల్‌ని, డీజిల్‌ని అయితే మాత్రం ఎక్స్‌పోర్ట్ చేయడం ఏప్రిల్ 1 నుంచి తగ్గిస్తామని చెప్తున్నారు. దానికి కారణం గ్లోబల్ పరంగా ప్రెషర్ పెరిగిపోతుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం జరిగినప్పుడు అవి 2 ఆయిల్ రిఫైనరీస్ మీద వాళ్ళు అటాక్ చేశారు. దానిది 10% ఇక్కడ మీరు చూడండి 10% రష్యన్ ఆయిల్ కెపాసిటీ అయితే మాత్రం దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌లో ఉన్న 90% నుంచే రిఫైనింగ్ అంతా కూడా మేము లోకల్‌లో మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లోబల్ పరంగా ప్రైజెస్ పెరిగిపోతునేటప్పుడు మేము తక్కువ ప్రైస్‌కి ఇస్తుంటే మాత్రం డెఫినిట్‌గా కొంతవరకు ఇవ్వగలుగుతాం. బట్ లాంగ్ టర్మ్ అలా ఇవ్వలేము. అది ఇంపాక్ట్ పడతది. అండ్ అలానే మాకు డొమెస్టిక్ పరంగా ఇంపాక్ట్ కూడా పడతది. అట్లా పడకుండా ఉండాలి అని అంటే మాత్రం డెఫినిట్‌గా మేము మాకు లోకల్‌లో ఉన్న కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో మేము వాటి మీద డిపెండ్ అయ్యి పెట్టుకోవాలని కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళు కొంచెం సప్లై అనేది తగ్గిస్తామని క్లారిటీ ఇచ్చారు. రష్యా యూఎస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా రష్యాకి సాంక్షన్స్ లిఫ్ట్ చేసాం. ఎవరికైనా ఆయిల్ ఇచ్చుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు రష్యా వాళ్ళే మేము ఆయిల్ సప్లైని కొద్దిగా తగ్గిస్తాం. గ్యాసోలిన్ సప్లైని కూడా కొద్దిగా తగ్గిస్తామని చెప్పడం కూడా మార్కెట్‌లో కొంచెం పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ అయిందనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ నేను ఇంకో న్యూస్ అప్డేట్స్ ప్రకారంగా చూస్తే మనకి ఓకే. ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ ఇంకొంచెం క్రాష్ అవ్వడానికి కూడా రీజన్ కొంతమంది అనలిస్ట్స్ $200 పర్ బ్యారెల్‌కి టచ్ అవుతదని కూడా చెప్తున్నారు. దానికి కారణం ఇరాన్ యొక్క ఎక్స్‌పోర్ట్స్ అయితే మాత్రం అవి గాని డ్యామేజ్ అయితే ఎందుకంటే గ్రౌండ్ ట్రూప్స్ అటాక్స్ చేస్తామని చెప్తున్నారు. ఇరాన్ యొక్క ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మీద కూడా తొందరలో అటాక్ జరగడానికి ప్రాబబిలిటీస్ ఉంటదని కూడా చెప్తున్నారు. అదే గాని జరిగితే మాత్రం ఆయిల్ $200 బిలియన్ కూడా వెళ్తదని అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. సో, దీనివల్ల మార్కెట్‌లో ఇంకొంచెం పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ అయిందనమాట. సీజ్ ఫైర్ టాక్స్ అనేది నెక్స్ట్ 30 డేస్‌కి కంటిన్యూ చేస్తామని ఏదైతే చెప్పారో అది 30 డేస్‌కి కేవలం నార్మల్‌గానే స్టేట్మెంట్స్ ఇచ్చారని, ఏప్రిల్ 6తో అది ఎండ్ అయిపోతదని, ఏప్రిల్ 6 లోపు గాని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోపు ప్రతి షిప్ వెళ్ళేటట్టు యాక్సెస్ అవ్వకపోతే యూఎస్ వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్స్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇంకోటేంటంటే యూఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఈ యూరోపియన్ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఆల్రెడీ ట్రూప్స్‌ని అయితే మాత్రం ఆల్మోస్ట్ దగ్గరలో పెట్టారంట. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్ ట్రూప్స్‌ని అయితే మాత్రం రెడీ చేసుకుంటున్నారంట. గ్రౌండ్ లెవెల్ ట్రూప్స్ ఎప్పుడొస్తాయో, ఎప్పుడు మేము కూడా అటాక్ చేద్దామని ఇరాన్ కూడా ప్లాన్ చేస్తుందని ఇరానే చెప్పింది. మీరు ఇంకోటి చెప్పండి. ఇంత పెద్ద వెబ్‌సైట్స్‌లో, ఇంత పెద్ద న్యూస్ అప్డేట్స్‌లోనే గ్రౌండ్ లెవెల్ ట్రూప్స్‌ని రెడీ చేయడానికి వీళ్ళు ఉన్నారని న్యూస్‌లో క్లారిటీగా ఇచ్చేస్తుంటే, ట్రంపే డైరెక్ట్‌గా తొందరలో మేము గ్రౌండ్ లెవెల్ ట్రూప్స్‌ని రిలీజ్ చేస్తాం ఇరాన్ మీదకని చెప్తుంటే, ఇరాన్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా! ప్రిపేర్ అయ్యి ఎలా ఉండాలో తెలుసా? గ్రౌండ్ లెవెల్ ట్రూప్స్‌ని భయపెట్టడమే కాదు, ఆపోజిట్‌లో ఉన్న ఏదైతే గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో వాటి మీద కూడా అటాక్స్ చేసేస్తారు. సో, ఇది చాలా పెద్ద బిగ్ మిస్టేక్. మేబీ ఇది చాలా బిగ్ ఎకానమిక్ పరంగా కూడా ఇంపాక్ట్ పడతది. ఇలా జరగకూడదని అనుకుందాం. కానీ ఏప్రిల్ 6 లోపు గాని సీజ్ ఫైర్స్ గురించి పాజిటివ్ టాక్ జరిగితే పర్వాలేదు. జరగకపోతే మాత్రం డెఫినిట్‌గా ఇంపాక్ట్ పడతదనేది నా ఒపీనియన్. ఇప్పటివరకు నేను మీకు ఫ్రైడే మార్కెట్స్ ఎందుకు నెగెటివ్‌గా రియాక్ట్ అయినాయి, మండేకి మార్కెట్స్ నెగెటివ్‌గా కంటిన్యూ అవుతాయేమో అని చెప్పడం కోసం నెగెటివ్ అప్డేట్స్‌ని మాత్రమే చెప్పాను. ఇప్పుడు పాజిటివ్స్ ఒక్కొక్కటి చెప్తాను. మన ఇండియన్ మార్కెట్స్‌కి ఎకానమిక్ పరంగా తక్కువ ఇంపాక్ట్ ఉంటదని చెప్పడానికి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. వాటి పరంగా చెప్తాను. ఫస్ట్ వన్ ఓకే. మీరిక్కడ చూస్తే ఇరాన్ వాళ్ళైతే మాత్రం చైనా, రష్యా, ఇండియా, ఇరాక్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి
కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ శ్రీలంక కూడా వాళ్ళందరికీ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఆన్ ద అదర్ సైడ్ నిన్న నరేంద్ర మోడీ గారు ఎంటైర్ సీఎంస్‌తో మీటింగ్ పెట్టుకున్న తర్వాత మనకి షార్టేజెస్ పరంగా లిటిల్ బిట్ ఇంపాక్ట్ ఉంటది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ చాలా కంట్రీస్‌కి ఉన్నాయి. అయితే మన కంట్రీస్ కూడా ఉంటది. బట్ కాకపోతే మనం సప్లై పరంగా స్టోరేజెస్‌ని పెట్టి ఉంచుకున్నాం. మనం చేయాల్సిందంతా కూడాను కొంచెం అప్రమత్తమై ఉండాలి. అంటే ఇప్పుడు వైజాగ్ ఉంది. అది ఎక్స్‌పోర్ట్ ఏరియా. సో, మీ అందరికీ తెలుసు. సో, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వైజాగ్‌లో చాలా పెద్ద స్టోరేజెస్ కూడా ఉన్నాయి. సో, అట్లాంటి ప్లేసెస్‌ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు ఈవెన్ అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోని సో, ఈ ఇల్లీగల్‌గా పనిచేసేవాళ్ళు ఈ టైంలోని గ్యాస్‌ని ఎక్కువ ప్రైస్‌కి బయట అమ్ముతుంటారు మార్కెట్‌లోని. దాన్ని కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్‌ని కూడాను బయట ఫేక్ న్యూస్‌ని నమ్మకుండా ఉండడం కోసం కొంచెం అవగాహన కల్పించండి అని కూడా చెప్పారు. సో, మనకి లాక్‌డౌన్ రావడానికి చాలా తక్కువ అవకాశాలుంటాయి. అండ్ ఇంకోటేంటంటే మనం యూనిటీగా ఎదుర్కొందాం. అందరం కూడా ఒకే మాట మీద ఉందాం. పాలిటిక్స్‌ని పక్కన పెడదాం. ఇప్పుడు రైట్ నౌ ఇండియాకొచ్చే సమస్యని చాలా బెటర్ వేలో మనం చూడడానికి ట్రై చేద్దాం అని చెప్పి, దాని తర్వాత ఇండియా సైడ్ నుంచి ఎక్స్‌పోర్ట్ చార్జెస్ ఉంటాయి కదా! లైక్ ఎక్సైజ్ చార్జెస్, ఎక్సైజ్ డ్యూటీ చార్జెస్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్, డీజిల్ మీద కంప్లీట్‌గా దాన్ని తగ్గించేశారు. రూ. 13 ఉండేది పెట్రోల్‌కైతే రూ. 3కి తగ్గించారు. అండ్ డీజిల్‌కైతే మాత్రం రూ. 10 ఉన్నది కంప్లీట్‌గా జీరో చేసేశారు. దీనివల్ల రిఫైనరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ టైమ్ ఆహ్ ఎక్సైజ్ డ్యూటీస్ ఏవైతే ఇండియా వేస్తుందో వాటన్నిటిని కూడా గవర్నమెంట్ తగ్గించేసుకుంది. గవర్నమెంట్ అంటుంది మా మీద ప్రెషర్ పెట్టుకుంటున్నాం. ఎమర్జెన్సీ వచ్చినేటప్పుడు పీపుల్ మీద ప్రెషర్ పెట్టట్లేదు. అంతా కూడాను సామరస్యంగా చాలా పీస్‌ఫుల్‌గానే జరుగుతది. కంగారు పడాల్సిన అవసరం లేదని ఈవెన్ ఒక పక్క చెప్తున్నారు. ఇది పాజిటివ్. ఇంకోటేంటంటే నిన్న మస్క్ గారు అండ్ సేమ్ టైమ్ ట్రంప్ గారు మోడీ గారితో మాట్లాడినట్టు అప్డేట్ ఇచ్చారు. అయితే కొంతమంది ఇద్దరు ఒక కంట్రీ ప్రెసిడెంట్, ఇంకో కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఫోన్ కాల్‌లో మాట్లాడుతునేటప్పుడు ప్రైవేట్ వ్యక్తిని ఎందుకు ఇందులో కలిపారని ఆబ్వియస్‌లీ కొంతమంది స్టేట్మెంట్స్ చేస్తున్నారు. క్వెషన్స్ కూడా ఏస్తున్నారు. బట్ దాని గురించి రిప్లై రాలేదు గానీ, మస్క్ గారిని మీట్ అయ్యి ఎందుకంటే నంబర్ 1 బిజినెస్ పర్సన్ యూఎస్ యొక్క కంప్లీట్‌గా టాక్సేషన్‌లో 35% కంట్రిబ్యూషన్ అతనిదే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటేంటంటే, ఇంకొక పక్క అంటే కొన్ని న్యూస్ అప్డేట్స్‌లో వస్తున్న దాని ప్రకారంగా అతను బిజినెస్ మ్యాన్. ట్రంప్‌కి కొన్ని సందేశాలన్నీ పాజిటివ్‌గా ఇస్తారనే రీజన్‌తో ట్రంపే యాడ్ చేశారని చెప్తున్నారు. ఇందులో మోడీ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదని కూడా అప్డేట్ ఇస్తున్నారు. అయితే ఈ ఫోన్ కాల్‌లో అయితే మాత్రం నెక్స్ట్ వార్ అనేది మాక్సిమం యాస్ సూన్ యాస్ పాసిబుల్ పీస్ వేలో ఎండ్ చేయాలని మోడీ గారు చెప్తునేటట్టు ఇప్పుడు ప్రెజెంట్ అయితే న్యూస్ అప్డేట్‌లో కూడా ఉంది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో న్యూస్ అప్డేట్స్ పరంగా చూస్తే ఇండియాకి 2 మెర్చెంట్ వెసెల్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ రావడానికి రెడీగా ఉన్నాయని, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని ఆల్రెడీ అవి క్రాస్ అయిపోయాయని కూడా చెప్తున్నారు. ఇది ఇంకో పక్క ఇండియాకి పాజిటివ్‌గా మనం తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకొకటి కూడా ఉంది. ఇండియా వాళ్ళు సెమీకండక్టర్ 2.0 అని చెప్పి ఒక మిషన్ స్టార్ట్ చేశారు. దానికి లిటిల్ బిట్ లేట్ అవుతది. కానీ అది కంటిన్యూ అవుతదని క్లారిటీ ఇచ్చేసారు. చాలామంది ఈ సెమీకండక్టర్ మిషన్ కోసం పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో దీనివల్ల ఇండియా కొంచెం బ్యాక్ స్టెప్ అవుతది. అది ఇది అని చెప్తున్నారు గానీ బ్యాక్ స్టెప్ అవ్వదు. మోస్ట్‌లీ ఇది కంటిన్యూ అవుతదని క్లారిటీ కూడా ఇచ్చేసారు. ఇది ఇంకో పక్క కూడా పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఇండియాకి పరంగా అయితే మాత్రం ఇండియన్ ఐ మీన్ మనకి లోకల్‌లో పరంగా సప్లైస్ పరంగా చూసుకుంటే పాజిటివ్సే ఉన్నాయి. నెగెటివ్స్ లేవు. కానీ గ్లోబల్ పరంగా ఇండియన్ మార్కెట్స్‌ని కొంచెం భయపెట్టడానికి కారణాలున్నాయి. అవేంటంటే బ్రెంట్ ఆయిల్ 105 ఉంది. అండ్ సేమ్ టైమ్ రూపీ వచ్చేసరికి ఆల్ టైమ్ లో ఉంది. దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ మీద అనేది ఇంపాక్ట్ పడతది. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది డ్రాప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కరెంట్‌లీ గోల్డ్ అండ్ సిల్వర్ డ్రాప్ అవుతుంది. ఆపర్చునిటీగా తీసుకోండి. నేను చాలా సార్లు చెప్పాను. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది డిప్ అవుతుంది. బాగా డిప్ అవుతుంది. అయితే ఇది ఫాలో అవ్వడం మంచిదే. ఎందుకంటే చాలామందికి గోల్డ్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయని కొనుక్కోవడం తగ్గించేశారు. ఇప్పుడే గోల్డ్ అండ్ సిల్వర్ కొనుక్కోవడానికి మీకు బెస్ట్ ఆపర్చునిటీ అనేది నా పర్సనల్ ఒపీనియన్. 2 ఇండియన్ మార్కెట్స్ పరంగా అంటారా? గ్లోబల్ సెంటిమెంట్స్ వీక్‌గా ఉండేటప్పుడు ఇండియన్ మార్కెట్స్ మీద కూడా వీక్ ఇంపాక్ట్ అనేది కనపడతది. అది నేను కాదని చెప్పను. కానీ మార్కెట్స్‌లోని నెక్స్ట్ వీక్‌లో 3 డేసే ఉంది. రేపు ఎక్స్‌పైరీ కూడా ఉంది. వాలటిలిటీ చాలా హై ఉంటది. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళైతే మాత్రం కొంచెం క్యాపిటల్ తగ్గించేసుకోండి. న్యూస్ అప్డేట్స్ ఎక్కువ ఉంటునేటప్పుడు, సేమ్ టైమ్ హాలిడేస్ ఎక్కువ సడెన్‌గా వచ్చినేటప్పుడు కొంచెం కాషియస్‌గా మనం ఉండాలి. నిఫ్టీ పరంగా అయితే మాత్రం కరెంట్‌లీ నో ట్రేడింగ్ జోన్ ఒకటైతే మాత్రం నిఫ్టీకుంది. ఆల్మోస్ట్ అక్కడికి నో ట్రేడింగ్ జోన్ దగ్గరికి నిఫ్టీ కూడా రీచ్ అయిపోతుంది. యాస్ ఆఫ్ నౌ వచ్చేసరికి. ఏదైతే నో ట్రేడింగ్ జోన్ ఉందో ఇగోండి. ఆల్మోస్ట్ నిఫ్టీ అక్కడికే టచ్ అయింది. నో ట్రేడింగ్ జోన్ మనం డ్రా చేసుకున్నది. కరెంట్‌లీ ఈ జోన్ మధ్యలో ట్రేడ్ అవ్వడానికి అవకాశాలుంటాయి. లేదనుకుంటే మాత్రం నిఫ్టీ రికవరీ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో నేను ఆర్ఎస్ఐని పెట్టి చూసుకుంటే, ఆర్ఎస్ఐ కూడాను 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చేసరికి కొంచెం ఓవర్‌సోల్డ్ సిట్యుయేషన్‌కే వస్తుంది. 28.5 దీని ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్స్ రికవరీ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటేంటంటే మార్కెట్స్ రికవరీ అవుతునేటప్పుడు నిఫ్టీ 50లోని 1 ఆర్ 2 డేస్
రికవరీ అయితే అది నమ్మొద్దు. సో, స్ట్రాంగ్ క్యాండిల్‌తో రికవరీ వస్తేనే నమ్మండి. కరెంట్‌లీ సెంటిమెంట్స్ అన్నీ నెగెటివ్‌గా ఉన్నాయి. టెక్నికల్‌గా మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర చూపెడుతుంది. ఇండెస్ షూ క్యాండిల్స్ కనపడుతున్నాయి కాబట్టి సెంటిమెంట్ నెగెటివ్‌గా ఉండేటప్పుడు రికవరీ అవ్వడం కష్టం. కానీ ఇండియన్ మార్కెట్స్ కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి కదా! దీనివల్ల వాలటాలిటీని క్రియేట్ చేస్తుంది. వాట్ ఈస్ మీన్ బై వాలటాలిటీ? ఒకరోజు పెరిగినట్టు కనపడుతది. ఇంకో రోజు పడతది. ఒక రోజు పెరిగినట్టు కనపడుతది. ఇంకో రోజు పడతది. స్ట్రెయిట్ అవే ఫాలో అయింది కాబట్టి వెంటనే రికవరీ అవ్వకుండా ఇలా వాలటాలిటీ క్రియేట్ అవుతుంటే డెఫినిట్‌గా పొజిషన్స్ కూడా అక్యుములేట్ అవుతూ ఒకేసారి బిగ్ స్పైక్ కూడా మనం చూస్తాం. ఫర్దర్‌గా నిఫ్టీ 50లో ఇంకా బిగ్ క్రాష్ రావాలంటే 22,000 లెవెల్ బ్రేక్ అయితే మనం ఫాల్ చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఇండియన్ మార్కెట్ మీద మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు కూడా ఇంకో 10% ఫాల్ అవుతదని అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితేనే ఆ ఫాల్ ఉంటది. లేకపోతే మాత్రం బ్రేక్ అవ్వకపోతే ఫాల్ ఉండదు. అంటే 22,000 లెవెల్ బ్రేక్ అయితేనే ఫాల్ చూస్తాం. లేకపోతే ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా ఒపీనియన్. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది సెన్సెక్స్‌కి. కరెంట్‌లీ నో ట్రేడింగ్ జోన్ అని కూడా మనం అనుకోవచ్చు. 72,000 లెవెల్ గాని ఒకవేళ గాని బ్రేక్ అయితే మాత్రం మేబీ సెన్సెక్స్‌లో ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడాను ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది. 50,000 ఆల్మోస్ట్ అది సైకలాజికల్ నంబర్ కూడా. మేబీ 50,000ని టచ్ చేయొచ్చు. అది బ్రేక్ అయితే ఫర్దర్‌గా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫాల్ కనపడతది. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం ఫిన్ నిఫ్టీకి ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చేసింది 24,000. ఇది బ్రేక్ అయితే ఫాల్ కనపడుతది. లేకపోతే వాలటాలిటీ. ఓవరాల్ నా వ్యూ అయితే మాత్రం మార్కెట్‌లో కంప్లీట్‌గా వాలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వాలటాలిటీ అంటే బుల్లిష్ సైడ్ వెళ్దు, బీరిష్ సైడ్ వెళ్దు. ఒక వైడ్ రేంజ్ క్రియేట్ చేస్తది. ఈ వాలటాలిటీ అనేది ఓవర్‌నైట్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళకి కరెక్ట్ కాదు. ఈ వాలటాలిటీ అనేది స్కాల్పింగ్ చేసుకునే వాళ్ళకి, ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతది తప్ప మీరు పొజిషన్స్‌ని క్యారీ చేద్దాం అనుకుంటే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. బిట్‌కాయిన్ పరంగా మాట్లాడుకుంటే బిట్‌కాయిన్‌లో అయితే మాత్రం కరెంట్‌లీ 1 డే టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని మనం చూసుకుంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. మీకు గుర్తుందో లేదో నేను ఒకటి చెప్పాను. ఈ స్వింగ్ దగ్గర నుంచి బిట్‌కాయిన్ రివర్స్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు ఫాల్ కనపడతదని. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బిట్‌కాయిన్‌కి ఉన్నదైతే మాత్రం కరెంట్‌లీ 65,500 ఆల్మోస్ట్ అక్కడికొచ్చేసింది. ఇది గాని బ్రేక్ చేస్తే మాత్రం 60,000 వరకు మనం ఫాల్ చూస్తాం. ఎనీథింగ్ 65,500 బ్రేక్ అయితే 60,000 వరకు ఫాల్ చూసే ఛాన్స్ అయితే మాత్రం బిట్‌కాయిన్‌కి ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ అయితే మాత్రం యెస్టర్‌డే కొంచెం బౌన్స్ అయింది. యూఎస్ ఎకానమీ ఎక్కడ వీక్ అవుతదని ఎక్స్‌పెక్టేషన్స్‌తో గోల్డ్ అయితే బౌన్స్ అయినట్టు కనపడుతుంది. కానీ నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం గోల్డ్ అయితే మాత్రం దగ్గరలో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది 4,341 ఔన్స్. ఎనీథింగ్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా గోల్డ్‌లో ఫాల్ అయితే కనపడతది. టెక్నికల్‌గా గోల్డ్ చాలా వరకు ఫాల్ అయ్యింది. సో, ఎవరైనా గాని ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా చూసుకుంటాననుకుంటే మాత్రం అక్యుములేట్ చేసుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ అనేది నా ఒపీనియన్. గోల్డ్ అండ్ సిల్వర్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఇందులో 50 టైమ్స్ లెవరేజ్‌తో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్‌లో మీరు ట్రేడ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకైతే హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీక్ బిజినెస్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే మంత్లీ ఆటో సేల్స్ డేటా ఉంది. అండ్ ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా వెన్స్‌డే అయితే రాబోతుంది. యూఎస్ జాబ్స్ ఓపెనింగ్ డేటా అనేది థర్స్‌డే రాబోతుంది. ఐ మీన్ ట్యూస్‌డే. బట్ ట్యూస్‌డే వచ్చేసరికి మన మార్కెట్ హాలిడే. అండ్ మేజర్ ఇంపాక్ట్స్ లేవు గానీ ఆటో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఫోకస్ చేయండి. ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి ఐ మీన్ యూఎస్‌ది అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా కూడా ఉంది. అది ఫ్రైడే వస్తది. ఫ్రైడే కూడా మన మార్కెట్ హాలిడే. హాలిడేస్ టైమ్‌లో న్యూస్ అప్డేట్స్ వస్తుంది. తక్కువ రోజులుంది. వీకెండ్ మొత్తం ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మార్కెట్‌ని టచ్ చేయొద్దు. ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఓవర్‌నైట్ పొజిషన్స్‌ని క్యారీ చేయకుండా ఇంట్రాడే పరంగా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి మేజర్‌గా నా సైడ్ నుంచి ఉన్న అప్డేట్స్. ఐ హోప్ నేను పెట్టిన ఎఫర్ట్స్, కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందనుకుంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ మండే మార్నింగ్ 8 AM ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.